వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ధర్నా. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి పొన్నం. అన్నదాతకు సీఎం చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు. కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు. కాపుల ముసుగులో వైకపా కుట్రలు. కాపు చైతన్య రథం సమావేశంలో వక్తలు. నా ఆత్మకథ రాస్తే నిజాలు బయట పెట్టాలి. వెంకయ్య నాయుడు. జీవితం 100 మీటర్ల పరుగు పందెం కాదు. నితిన్ నవీన్. విద్యార్థులకు మంచి భోజనం పెడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు. మంత్రి లోకేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో సుమారు 100 మందికి పైగా అనర్హులకు ఇళ్లు కేటాయించారన్నారు. అధికార పార్టీ నాయకుల అనుచరులకు ఎలాంటి అర్హత లేని వారికి ఈ ఇళ్లను కేటాయించారని ఆరోపణలు వస్తున్నాయి అన్నారు. కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఇళ్ల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. రాజకీయ సిఫార్సులతో అనర్హులుగా ఉండి ఇళ్లు పొందిన వారి కేటాయింపులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పట్టణంలో 25 ఏళ్లుగా సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ కూలి చేసుకుంటూ ఉన్న వితంతులు నిరుపేదలు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. జిల్లాలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో అసలైన నిరుపేదలైనటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అనుచరులకు అనర్హులకు ఈరోజు ఇచ్చిరని చెప్పేసి ప్రధాన పత్రికలలో వార్తలు వస్తున్నాయి. అలాంటి వాటిని వెంటనే ఎంక్వైరీ చేసి రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మాతో పాటు ధర్నాలో పాల్గొన్న 50 మంది కూడా అసలైన అర్హులు, నిరుపేదలు. వారు కరీంనగర్ జిల్లాలో గత 15-20 సంవత్సరాలుగా కిరాయిలకింటి కూలి పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు దరఖాస్తులు పెట్టినా కూడా ఈ ప్రభుత్వం విస్మరిస్తూ ఉన్నది. తక్షణమే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే చింతకుంటలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సార్, నా పేరు శారద, బందెల శారద. నేను గత 20 సంవత్సరాల నుంచి కిరాయికుంటున్నా సార్. ఇక్కడే ఈ ఊరి ఆడబిడ్డను సార్. 20 సంవత్సరాల నుంచి అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటూనే ఉన్నా సార్. 20 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తున్నా సార్. ఆటో కిరాయిలు పోతున్నాయి, అప్లికేషన్ ఫామ్స్కు డబ్బులు అయిపోతున్నాయి. నా చెప్పులు అరిగిపోయినాయి సార్. తిరిగి ఇక ఇస్తామమ్మా, ఎంక్వైరీకి వస్తారు, ఇక ఇస్తామంటున్నారు, ఇవ్వటం లేదు సార్. మేము రోజు కూలీ లెక్క చేసుకుంటాం సార్. మాకు చేతనైతే కూలికి పోతాము. జ్వరం వచ్చిన రోజు మా పిల్లలు మేము ప్రస్తుతం ఉండవలసిందే సార్. కిరాయి టైంకు కట్టకపోతే ఓనర్స్ మీరు కాల్ చేయండిలమ్మా, కిరాయి కడతలేరు అంటుండ్రు సార్. చింతకుంటల ఖాళీగా ఉన్నాయి సార్. డబుల్ బెడ్రూమ్లు చింతకుంటల, తీగలగుట్ట పల్లెల కాలున్నాయి సార్. కాలున్నాయి, మాకు వచ్చేటట్టు దయచేసి ప్రెస్ వారన్నా ఈ ఛాన్స్ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయేటట్టు చెయ్యండి సార్. మేము చాలా కష్టపడుతున్నాం సార్. ఒకరోజు ఉపాసం, ఒకరోజు తినడము. బియ్యం ఇస్తుండు సార్, రేషన్ బియ్యం ఇస్తుండు. కానీ అందులోకి ఉప్పు పప్పు కావాలి కదా సార్. మేము కష్టం చేసుకుంటేనే ఉప్పు పప్పు కావాలి. ఓ దిక్కు కిరాయి లేట్ అవుతుంది, మాకు జ్వరం వచ్చిన రోజు ఇంట్లో ఉంటున్నాము, మాకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు చేయండి సార్. మా పిల్లల ఫీజులు కూడా వెళ్తలేవు సార్. ఆ ఫీజులు కట్టుకునే బదులు, ఇల్లు కిరాయి కట్టే బదులు మేము ఫీజులు కట్టుకొని చదివించుకుంటాం సార్. మేము డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చినాం సార్. సార్ అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చినాం సార్. సార్ మేము దాదాపు ఒక 30 మంది వచ్చినాం సార్. ఎవ్వరికి లేవు సార్. ఎంక్వైరీ చేసుకొని ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల ఆరుతడి పంటలు వేసి అధికంగా దిగుబడులు సాధించాలని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా నాగలితో దుక్కి దున్ని విత్తనాలు. ఏరువాక పున్నమి రోజు రాష్ట్రంలో వ్యవసాయం ప్రారంభ దినమని మంత్రి తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు.
రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ సంవత్సరం మంచి ఆరుతడి పంటలు, ఎందుకంటే ఎలినో ఉంది, ఆరుతడి పంటలు వేసుకొని అధికంగా దిగుబడి సాధించుకొని ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు. ఈ దేశానికి వెన్నెముకైన రైతులకు పూర్తిగా అండగా ఉంటామనేటువంటి మాట కూడా సందర్భంగా తెలియజేస్తాం. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం మీదని సీఎం అన్నారు. వ్యవసాయ రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని కోరారు. అన్నదాతలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏరువాక పున్నమి అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వర్షాకాలంలో ప్రబలే డెంగీ, మలేరియా, గన్య, విషజ్వరాలు, ఇతర కాలానుగుణ వ్యాధులను సమర్థంగా నియంత్రించడానికి జిల్లాల వారీగా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నేరుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో జ్వరాల కేసులను ప్రారంభ దశలో గుర్తించి వైద్య సేవలు అందించాలి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, ప్రభావిత గ్రామాల్లో సత్వర చర్యలు చేపట్టాలి. స్ప్రేయింగ్, మాస్ ఫీవర్ సర్వేలు, ఫాగింగ్ వంటివి చేపట్టాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. గిరిజన ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ చేయాలి. కీటక జనిత వ్యాధులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో గతంలో కంటే 59 కోట్ల రూపాయల అదనంగా కేటాయించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 21 వరకు 8 జిల్లాల్లో 12.99 లక్షల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తే 2682 మలేరియా కేసులు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తగ్గుముఖం పట్టాయి. తాగునీటి క్లోరినేషన్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని మంత్రి ఆదేశించారు. రాజకీయ పబ్బం కోసమే కాపుల ముసుగులో వైకపా కుట్రలు చేస్తోందని, దీన్ని ధీటుగా తిప్పికొడతామని కాపు సంఘాల నేతలు, మేధావులు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి కాపులు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. కాపుల పట్ల జగన్ కు చిత్తశుద్ధి ఉంటే వైకపా నుంచి కాపు నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడలో కాపు చైతన్యరథం పేరుతో వివిధ కాపు సంఘాల నాయకులు సమావేశమై పలు తీర్మానాలు చేశారు. కులమతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. సామాజికంగా ఆయన కాపు కుటుంబ సభ్యుడు. కులం కోసం పనిచేసే సంఘాలుగా ఆయనకి మా మద్దతు. కాపుల్లో ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు వైకపా ప్రయత్నిస్తోంది. ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దాన్ని కాపులందరికీ ఆపాదిస్తూ రాజకీయం చేస్తున్నారు. కుల ముసుగులు ఆ పార్టీ ఆడి ఆటలకు సమాధానం చెబుతాం. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చేతులే కాదు, గొంతు కూడా కలుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తోట భాస్కర్, అక్షర సత్యం, నల్లం శ్రీనివాసరావు, తాతాజీ, రామకృష్ణ, ఆర్కెడ్ కృష్ణ, సురేష్ బాబు, చందు జనార్దన్, ఏలూరి హరిప్రసాద్, మధు, లోకేష్ రాయల్, రాహుల్, రవిరాజ, లక్ష్మి, ఆమంచి తదితర నాయకులు పాల్గొన్నారు. చాలా మంది నన్ను ఆత్మకథ రాయాలని అడిగారు. నేను రాస్తే ఎన్నో నిజాలు బయట పెట్టాల్సి ఉంటుంది. అవి చాలా మందికి నచ్చకపోవచ్చు, అందుకే రాయలేదు. నా జీవిత అనుభవాలు ఇతరులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మా శర్మ అడిగితే అంగీకరించా అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు పుస్తక పరిచయ కార్యక్రమాన్ని విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. వెంకయ్యనాయుడు జీవిత చరిత్రను ఈ పుస్తకంలో మా శర్మ ఆవిష్కరించారు. పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏపీ విభజన 2014లో కాకుండా అంతకుముందు ఎప్పుడో జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. కానీ అప్పటి రాజకీయ కారణాల వల్ల అది జరగలేదు. అందుకే రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రానికి రానున్న నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా చేయగలిగామని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ నేతల ప్రవర్తనపై పునఃసమీక్షించుకోవాలని వెంకయ్య సూచించారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించి వెంకయ్యనాయుడు ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ పుస్తకం విలువలతో కూడుకున్న ప్రయాణానికి అక్షర రూపమని మంత్రి కొల్లు రవీంద్ర అభివర్ణించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రశాంత న్యాయమూర్తి జస్టిస్ గన్నంనేని రామకృష్ణ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బొండా ఉమామేశ్వరరావు, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. జీవితం 100 మీటర్ల పరుగు పందెం కాదని మన ఓపికకు పరీక్ష అని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వీబీఐటీ క్యాంపస్ లో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. రాజకీయాల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. చిన్న వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చాక నా భవిష్యత్తుపై గందరగోళంలో పడ్డాను.
ఏ పని చేసినా నాదైన ముద్ర ఉండాలని గట్టిగా అనుకున్నాను. అప్పగించిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడమే నా బలం. వేగంగా లక్ష్యాలు చేరాలనే ఆరాటంలో నేటి యువత ఉంది. ఏ పనైనా ఓపిక, నిలకడ, శక్తితో చేసినప్పుడే ఫలితాలొస్తాయని అన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు రుచి, శుచితో కూడిన భోజనం పెడుతుంటే వైకపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పేద విద్యార్థులకు మంచి భోజనం పెట్టడం, వారి ఆరోగ్యం కోసం పాటుపడటాన్ని కూడా సహించలేకపోవడమేంటి అని జగన్ను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్ల వల్ల ఇప్పటికే ఉన్న కుక్ కమ్ హెల్పర్లతో పాటు అదనంగా వేల మందికి ఉపాధి కల్పిస్తుంటే ఏడుపులు ఎందుకు, పేదలు బాగుపడితే చూడలేరా అని నిలదీశారు. మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లు పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాం. వాటి పరిధిలోని బడుల్లో 233 మంది కుక్ కమ్ హెల్పర్లు యథావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. అదే జిల్లాలో మరో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయనున్నాం. ఆయా బడుల్లో పనిచేస్తున్న కుక్ కమ్ హెల్పర్ల ఉపాధికి ఎలాంటి డోకా లేదు. స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా అదనంగా 38 మంది హెడ్ కుక్లు, 22 మంది అసిస్టెంట్ కుక్లు, 250 మంది హెల్పర్లు, 76 మంది డ్రైవర్లకు ఉపాధి కల్పించబోతున్నాం. ఈ జిల్లాలో 3450 మంది కుక్ కమ్ హెల్పర్లు ఉంటే వారికి ఏప్రిల్ వరకు గౌరవ వేతనాలు చెల్లించేశాం. వేసవి సెలవుల కారణంగా ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గురించి ఫేక్ ఆరోపణలు చేశారో జగన్ సమాధానం చెప్పాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.